మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు మెడపై కత్తి వేలాడుతుంది. వీళ్ళిద్దరూ బయట ఉంటే సాక్షుల్ని ప్రభావితం చేసే ప్రమాదం ఉందన్న సీబీఐ వాళ్ళకి జ్యుడిషియల్ రిమాండ్ విధించాలని మెమో దాఖలు చేసింది. సీబీఐ మెమోపై 2 వారాల్లో కోర్టు నిర్ణయం వెలువడించనుంది. డాల్మియా సిమెంట్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి సీబీఐ కోర్టులో హాజరయ్యారు. డాల్మియా సిమెంట్స్ కేసులో ప్రారంభమైన విచారణ. సీబీఐ కోర్టుకు హాజరైన వైఎస్ జగన్, సబితా ఇంద్రారెడ్డి. నిందితుల హాజరును నమోదు చేసుకున్న సీబీఐ కోర్టు. విచారణ ఈ నెల 21కి వాయిదా. సబితా, ధర్మాన ప్రసాదరావు జ్యుడిషియల్ కస్టడీ కోరిన సీబీఐ. సీబీఐ మెమోపై ఈ నెల 21న విచారణ. డాల్మియా సిమెంట్స్ కు అనుచిత ప్రయోజనం కల్పించారనే కేసులో సీబీఐ గత నెల దాఖలు చేసిన ఛార్జిషీటుపై సీబీఐ కోర్టులో విచారణ ప్రారంభమైంది. కోర్టు జారీ చేసిన సమన్ల మేరకు నిందితులంతా కోర్టుకు హాజరయ్యారు. పీటీ వారెంట్ కింద విజయసాయిరెడ్డి, వైఎస్ జగన్ ను పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు. చెంచలగూడ జైలు నుంచి ప్రత్యేక వాహనంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పోలీసులు సీబీఐ కోర్టుకు తీసుకొచ్చారు. 6 నెలల కాలం తర్వాత జగన్ బయటకు వస్తుండటంతో పెద్ద సంఖ్యలో అభిమానులు చెంచలగూడ జైలు దగ్గరకు వచ్చారు. జైలు నుంచి బయటకు వచ్చిన జగన్ చెరగని చిరునవ్వుతో అభిమానులకు, తనను చూడటానికి వచ్చిన వారికి 2 చేతులు జోడించి అందరికీ అభివాదం చేశారు. జై జగన్ నినాదాలతో చెంచలగూడ ప్రాంతం మారుమోగిపోయింది. అటు సీబీఐ కోర్టు దగ్గర ఉద్విగ్న వాతావరణం చోటు చేసుకుంది. పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు వైఎస్ జగన్ కుటుంబ సభ్యుల్ని కూడా కోర్టు ప్రాంగణంలోకి రాకుండా అడ్డుకున్నారు. జగన్ ను చూసి తల్లి విజయమ్మ మనసు చెలించిపోయింది. కుమారుని చూసి ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏం కాదని భరోసా ఇచ్చిన జగన్ తల్లిని అనునయించారు. విచారణను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు, ప్రజలు తరలిరావడంతో నాంపల్లి సీబీఐ కోర్టు ప్రాంగణం కిక్కిరిసిపోయింది. విచారణను కాసేపు నిలిపివేసిన న్యాయమూర్తి కేసుకు సంబంధం లేని వారు బయటకు వెళ్లిపోవాలని ఆదేశించారు. కోర్టు సమన్లు అందుకున్న మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి విచారణకు హాజరయ్యారు. న్యాయవాదులు, కుమారుడు కార్తిక్ రెడ్డితో కలిసి ఆమె కోర్టుకు వచ్చారు. నిందితుల హాజరును నమోదు చేసిన కోర్టు విచారణను జూన్ 21కి వాయిదా వేసింది. మరోవైపు మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డిలను జ్యుడిషియల్ కస్టడీ కోరుతూ సీబీఐ కోర్టులో సీబీఐ మెమో దాఖలు చేసింది. వాళ్లు బయట ఉంటే సాక్షుల్ని ప్రభావితం చేస్తారని మెమోలో పేర్కొంది. కేసు నుంచి త్వరలో బయటకు వస్తామని వీళ్లు చెప్పిన మాటలకు సంబంధించిన ఆధారాల్ని సీబీఐ కోర్టుకు సమర్పించింది. ఈ మెమోపై విచారణను సీబీఐ కోర్టు ఈ నెల 21కి వాయిదా వేసింది. అటు కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు వైఎస్ జగన్ ను అనుమతించాలని ఆయన తరఫు న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని కోర్టు మన్నించింది. గంటసేపు మాట్లాడేందుకు అనుమతి మంజూరు చేసింది. కోర్టు ప్రాంగణంలోనే కుటుంబ సభ్యులతో మాట్లాడిన జగన్ ను తిరిగి ప్రత్యేక వాహనంలో పోలీసులు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో చెంచలగూడ జైలుకు తీసుకొచ్చారు. 2 చేతులు జోడించి అందరికీ అభివాదం చేసిన వైఎస్ జగన్ జైల్లోకి వెళ్లిపోయారు.